ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరూ కాకరకాయ కారం చేస్తున్నామండి. ఒక టిప్ ఉందండి, కాకరకాయ కారం చేసేటప్పుడు అందులో కొన్ని వాటర్ యాడ్ చేయాలి, సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి వాటర్ యాడ్ చేసి మనము ఆవిరి మీద మూత పెట్టామనుకోండి, చాలా చక్కగా మగ్గుతాయి. కాకరకాయ గట్టిగా కాకుండా క్రిస్పీగా కాకుండా ఒక 5 నిమిషాలు ఇలా చేయాలి. చూడండి 5 మినిట్స్ సిమ్లో ఎలా అయ్యాయో చూడండి. 5 మినిట్స్ సిమ్లో ఇలా అయ్యాయి. ఇంకొక 5 మినిట్స్ ఉంచాలండి. అప్పుడు తర్వాత మళ్ళీ మామూలుగా వేయాలండి. చూడండి ఎలా అయ్యాయో. మూత తీసేసి నార్మల్గా ఒక 5 మినిట్స్ సిమ్లో కొంచెం హైలో వేయించి తీసేసి సరిపోతుంది. వేగాయండి, తీసేస్తున్నాను. ఇంకా చూడండి ఎంత బాగా సూపర్గా కాకరకాయ ఎంత చక్కగా ఉన్నాయో. వీటిలో కారం పెట్టుకోవచ్చు, పౌడర్ల పొడి పెట్టేసుకోవచ్చు, తినచ్చు. సూపర్గా ఉంటాయి. వేడివేడిగా వీటికి కారము పొడులన్నీ సర్వ్ చేస్తాయి. ఇంకా సోరకాయ ఇగురు అండి. సోరకాయ ఇగురు వారానికి 2 సార్లు సోరకాయ ఇగురు ఇలా చేసుకొని ఇంకా పల్లిపొడి వేసుకుంటే చాలా మంచిదండి. ఇలా చేసుకొని కనుక తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ కాదు కదా, ఏమీ ఉండదండి, ఫ్యాట్ ఉండదు, ఏముండదు. వారానికి 2 సార్లు సోరకాయ ఇగురు ఇట్లా చపాతీకి కానీ వట్టి కూర కూడా తినచ్చండి. ఇలా చేసుకుంటే మన సలాడ్ లాగా సూపర్ ఉంటుందండి. అలా తింటే కొవ్వు కొలెస్ట్రాల్ ఏమీ ఉండదు. ఇలానే చేసి దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. ఇలానే ఫస్ట్ బాయిల్ చేశాను, తర్వాత తాలింపులో వేయించాను. దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చు. చింతపండు పల్లిపొడి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలాగే ఉంచేస్తున్నానండి సోరకాయ ఎగురు. మీకు ఈ రెసిపీలన్నీ నచ్చినట్టు ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన వంటల్లోనే హెల్తీగా ఎన్నో చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.